హెహె. సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారా కదూ? రేయ్ ఆగండ్రా. ఆ పౌరం నిక్కలు చూడండి ఎంత బాగున్నాయో. వాటిని పట్టుకొని రంగులు వేస్తే ఇంకా బాగుంటాయిరా. నాకేం వద్దురా బాబు, వాటిని పట్టుకోవడం కంటే ఇంకేదైనా చేద్దాం. రే నిశ్శబ్దంగా ఉండండిరా. ఇక్కడ అసలుకే దయ్యాలు ఉంటాయి అంటారు కదా. రాత్రైతే ఇటువైపు అస్సలు రాను నేను. ఆ, అరే ఇదేంటో చూడండిరా. నిధి మేప. ఈ నిధితో బంగాళదుంప చిప్స్ కొనొచ్చా, లేక హాట్ హాట్ పకోడీలు కొనొచ్చా? ఏదైనా సరే అది మనకే కదా, మనమే దీంతో ఏదైనా చేయాలి. ఇదేదో ప్రమాదకరమైన ప్రదేశానికి దారి తీస్తేనో. అరే మనం జాగ్రత్తగా ఉండాలిరా చిన్ని. ఏదో ఏదో పాత కథలో చదివాను, ఇలాంటి మ్యాపులు ప్రమాదకరమైన ప్రదేశాలకు దారి తీస్తాయని. రే ఇది అజ్ఞాత పర్వతాలకు దారి చూపుతోందిరా. ఇక్కడ మాయామణి ఉందని పాత కథల్లో చెప్తారు. మనం వెళ్దామా? నానమ్మ దీని గురించి చాలాసార్లు చెప్పింది. మనంటే బంగారం లాంటిదా? అమ్మో, ఇంకేముంది, పకోడీలే పకోడీలు. రేయ్ ఎంత దూరమైనా సరే నేను రెడీరా. నాకు తెలుసు ఇది మంచిది కాదని, కానీ వీళ్ళతో వెళ్ళకపోతే ఇంకేం చేస్తాను, వెళ్తాను. మరి ఇంకేంటి, పదండి. అసలు ఈ అడవి ఎప్పుడు అయిపోతుందిరా? ఎంత తిన్నా ఆకలి తగ్గట్లేదు. రేయ్ నువ్వు పకోడీలు గుర్తు తెచ్చుకుంటూ నడువురా, దారి అదే తగ్గిపోతుంది. అది అది దయ్యం అరుస్తున్నట్లుందిరా. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాంరా చిన్ని. బన్నీ ప్రశాంతంగా ఉండు, దయ్యాలు లేవు, ఇంకా కొంచెం దూరం మాత్రమే. చూడు మ్యాప్లో ఉన్నట్టు ఒక నది దగ్గరికి వెళ్తున్నాం. నమస్కారం మామయ్య, మేము అజ్ఞాత పర్వతాలకు వెళ్తున్నాం మాయామణిని వెతకడానికి. ఈ నదిని ఎలా దాటాలి? ఆహా, మాయామణి కోసమా? చాలా కాలం తర్వాత ఎవరైనా ఆ దిశగా వెళ్ళడం చూస్తున్నాను. ఆ మణిని చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి నాయనా. ఆ, అదిగో. ఒకటి, ఈ నది దాటి అబద్ధాల అడవి గుండా వెళ్ళడం. అది చాలా తక్కువ దూరం, మార్గం సులువుగా అనిపిస్తుంది. మీరు అటుగా వెళ్తే మణిని త్వరగా చేరుకోవచ్చు. ఇంకో మార్గం ఇటువైపు ఉంది. రెండవది సత్యాల సరోవరం. చుట్టూ తిరిగి వెళ్ళడం. అది చాలా దూరం, మార్గం కష్టమైనది కానీ సురక్షితమైనది. తక్కువ దూరమా? అదే కదా టిఫిన్ త్వరగా తినే మార్గం లాంటిది. మనం అటుగానే వెళ్దాం చిన్ని. కష్టపడకుండా త్వరగా వెళ్ళిపోదాం. నా శక్తి వృధా చేయాల్సిన అవసరం ఉండదు. అబద్ధాలు ఆడమంటే భయంగా ఉందిరా చిన్ని. నిజంగానే అబద్ధాలా? అక్కడ దయ్యాలుంటాయా? అక్కడున్న నదిని ఎలా దాటాలి? మామయ్య, అబద్ధాలు ఆడేవి ఎందుకు అంత తక్కువ దూరం? నిజంగానే అది సులువైన మార్గమా? చూడండి బాబు, అక్కడ దారి సులువుగా అనిపిస్తుంది కానీ అదంతా భ్రమ. అబద్ధాల అడవిలో అడుగు పెడితే దారి తప్పి ఎప్పటికీ బయటపడలేరు. అది నిజాయితీ లేని వారికి దారి చూపదు. కేవలం అబద్ధాలు, భ్రమలు మాత్రమే ఉంటాయి. మామయ్య మీకు ధన్యవాదాలు. మేము సత్యాల సరోవరం చుట్టూనే వెళ్తాం. ఆలస్యమైనా సరే సరైన మార్గంలోనే మేము వెళ్తాం.
మాకు మా నిజాయితీ ముఖ్యం. మీకు అంతా మంచి జరుగుతుంది నాయనా. అదేంటి ఎక్కడికి పోయాడు? కొంపదీసి దయ్యమంటారా? నాకు తెలుసు ఇక్కడ దయ్యాలుంటాయని చెప్పాను కదా. రే, అతను దయ్యం కాదు, అతడు మనల్ని పరీక్షించాడు. మనం ముందుకు వెళ్దాం పదండి. అబ్బా, ఈ సత్యం ఎప్పుడు వస్తుందిరా? నా పుట్టలో మణి కంటే ఈ ఆకలి మణి పెద్దది. అరే నా చేతులు లాగేస్తున్నాయిరా. మనీ లేకపోతే ఈ పాటికి ఇంటికి తిరిగి వెళ్ళేవాడినరా. ఇంకెన్ని రోజులు చిన్ని, నేను ఇంటికి వెళ్ళాలి. అమ్మ గుర్తుకొస్తుంది. రే, భయపడొద్దురా, మనంతా కలిసే ఉన్నాం కదా. ధైర్యంగా ముందుకు వెళ్దాం పదండి. మాయామణి, చిన్ని, టిల్లు, బంటి, బన్నీ, మీరు సరైన మార్గాన్ని ఎంచుకున్నారు. నా పరీక్షలో విజయం సాధించారు. అబద్ధాలాడేవి భ్రమల గని, కానీ సత్యాల సరోవరం నిజమైన బలాన్ని, స్నేహాన్ని పరీక్షించింది. ఈ మణి ధైర్యం, స్నేహం, నిజాయితీకి ప్రతీక. దీనిని పొందిన వారు తమ నిజమైన శక్తిని అర్థం చేసుకుంటారు. ఈ మణి కేవలం ఒక రాయి కాదు, మీరు నేర్చుకున్న పాఠానికి గుర్తు. మీ ఐక్యతకు, మీ నిజాయితీకి ఇది ప్రతిబింబం. అయితే ఈ మణి తిండికి పనికిరాదా? టిల్లు, దీనివల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది చాలు. ఎలాగైతేనేం దయ్యాలు లేకుండా ఇంటికి వెళ్తున్నాం. అదే నాకు 10,000. అరే చిన్ని, టిల్లు, బంటి బన్నీ ఎక్కడికి వెళ్ళిపోయారా? మాకు భయమేసిందిరా. మేము మాయామణిని తీసుకొచ్చాం.